చెవుల వరకు నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తూ ఉండేది. చాలా భయంగా ఉండేది. హార్ట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటూ ఉండేది. టెన్షన్ గా ఉండేది. ఇది తీసుకున్న తర్వాత నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. హార్ట్ బీట్ నార్మల్ అయిపోయింది. ఇంకా లైఫ్ లైన్ కూడా అంతే సార్. లైఫ్ లైన్ తీసుకున్న తర్వాత నాకు దడ టెన్షన్ అనేది చాలా బాగా రిలీఫ్ వచ్చింది సార్. అన్నిటికన్నా బెస్ట్ రిజల్ట్స్ నేను చెప్పాలని హ్యాండ్ రైజ్ చేసింది ఏంటి అంటే అమ్మకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. యాక్చువల్లీ మంచంలో తను బెడ్ రిటర్న్ అయిపోయారు. ఒక 3 మంత్స్ ఆయుర్వేదం అదే విధంగా మా అన్నయ్య న్యూరాలజిస్ట్ తను ఇంగ్లీష్ మెడిసిన్ అవన్నీ వాడారు. నేను చెప్పినప్పుడు నమ్మలేదు. ఆ తర్వాత 3 మంత్స్ లో 3 వీక్స్ లో ఎటువంటి చేంజ్ ఏమీ రాలేదు. నేను ఇది ట్రై చేస్తాను అని నేను చెప్పడము, ఆ తర్వాత ఈ ఫుడ్ ఇవ్వడము అమ్మకు షేక్, దాంతో పాటు నైట్ వర్క్ ఇవన్నీ కూడా యాడ్ చేశాను సార్. నైట్ వర్క్ లో అమ్మ దాదాపు ఒక 15 డేస్ అంతే. 15 డేస్ లోనే తను మంచంలో అన్ని యూరిన్ మోషన్ అన్ని కూడా మంచంలోనే. అలాంటి అమ్మ లేచి తను కర్ర పట్టుకొని నడవడం స్టార్ట్ చేశారు. స్టిల్ ఇప్పుడైతే సార్ ఆ అమ్మ షేక్ అవి ఎక్కువగా తీసుకోరు. ఓన్లీ డైనో షేక్ తీసుకుంటారు. షేక్ తనకు వెళ్ళదు. ఎఫ్రెష్ తీసుకుంటారు, డైనో షేక్ తీసుకుంటారు. నైట్ వర్క్ మాత్రం రోజు 2-3 టైమ్స్ తీసుకుంటారు. తనకు బాగా నచ్చింది. అది తీసుకున్నప్పుడు తనకు చాలా బాగుంటుంది. చాలా తన ఫీల్ కానివ్వండి, తన చేయి ఎనర్జెటిక్ గా కానివ్వండి, అంతా చాలా బాగుంటుందని అమ్మ ఎన్నిసార్లు అయినా సరే కొంచెం నీరసం అనిపించినా, ఏదైనా అలసిపోయినా వెంటనే అది వాటర్ లో కలుపుకొని 1 స్పూన్ 2 స్పూన్స్ అలా తీసుకుంటారు. దాదాపు నెల మొత్తం మీద 2-3 టిన్స్ అవే తీసుకుంటారు సార్. ఇది తీసుకోకపోతే మాత్రం అంటే నైట్ వర్క్ లేకుండా ఉంటే దాదాపు అంటే అమ్మకు వచ్చిన పెరాలసిస్ అంత సివియర్ కండిషన్ లో ఒక 3 మంత్స్ లేదా 6 మంత్స్ అలా ఉండి నిజంగానే కోల్పోయే వాళ్ళము అమ్మని. ఇప్పుడైతే తనకు 68 ఇయర్స్. చిన్నపిల్లలు ఏమన్నా తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు పరిగెత్తుతున్నారు. అసలు తనకు పెరాలసిస్ వచ్చింది. తన హ్యాండ్ ఇలా మొత్తం రైట్ సైడ్ హ్యాండ్ మొత్తం అమ్మది ఇలా అయిపోయింది. కాలు కూడా వంకరగా ఉండేది. నోరు మాట్లాడుతుంటే ఇలా ఇలా ఉండేది. ఇలా మాట్లాడేవాళ్ళు. అంతగా క్లారిటీ ఉండేది కాదు వాయిస్ కూడా. అలాంటిది నార్మల్ పర్సన్ లా ఉన్నారు ఇప్పుడు. స్టిల్ అమ్మ ఫోటో కూడా చూపిస్తాను సార్. ఎంత యాక్టివ్ గా ఎనర్జీగా అన్ని పనులు, నాన్నకు అన్ని డైట్ కానివ్వండి, నాన్నకి ఏమేమి వండాలి ఏంటి, తనకి ఇష్టమైనవి జొన్న రొట్టెలు అన్ని కూడా వండిస్తారు. చూడండి అసలు ఎక్కడ కూడా తనకు పెరాలసిస్ వచ్చింది అన్న ఇది లేదు. చాలా ఎనర్జీగా యాక్టివ్ గా ఉంటున్నారు సార్. నైట్ వర్క్ ఇప్పుడు నాన్న కూడా స్టార్ట్ చేశారు. చాలా హ్యాపీ సార్. ఇది లేకపోతే మాత్రం నిజంగానే అమ్మ నాన్న ఇద్దరు ఉండేవాళ్ళు కదా. ఎస్పెషల్లీ అమ్మ.